అందరికీ నమస్కారం. ఈరోజైతే మేమైతే 100 రోజుల పనికని వచ్చేసినాం. ఇదైతే 3 వారాల నుంచి మా ఊర్లో జరుగుతుంది. నా పేరు కూడా వచ్చింది, నేను కూడా వచ్చేసిన. ఇక్కడ జరిగేవన్నీ మీకు ఇదైతే మా ఊరికి 4 కిలోమీటర్లు ఉన్నది. సరే లాంగ్ ఇంతకుముందు కుంటలు ఇచ్చేది, ఇప్పుడు బంటాలు తవ్వాలి. అడవిలోకి ఎవరు పోకుండా, వెహికల్స్ ఇట్లా పోకుండా అట్లా తవ్వాలి. ఫారెస్ట్ వాళ్ళు అది డిమాండ్ పెట్టిళ్ళు. ఇంతకుముందు మస్తార్లు ఉండేది, కాకపోతే ఇప్పుడు కళ్ళను ఇట్లా గ్రూపుల ద్వారా ఇట్లా ఫోటో కళ్ళను బ్లింక్ చేస్తే అటెండెన్స్ పడతాయి అన్నట్టు అన్ని రూల్స్. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి. అంతకుముందు మస్తార్లో అందరూ అటెండెన్స్ వచ్చినా రాకుండా వేసుకునేది. అందుకే ఈసారి అయితే గవర్నమెంట్ మంచి పని చేసింది. ఇది బాగానే ఉన్నది, కానీ మరి 4 గంటలు అంటే మరి దారుణంగా ఉన్నది. కానీ వెయిట్ చేస్తున్నాము. 4 గంటలు అయ్యే వరకు ముచ్చట్లు పెట్టుకుంటాక మన గ్రూప్ వాళ్ళు ఎవరు ఉన్నాయో అప్పుడే అది ఆన్ అవుతుంది. కళ్ళని ఇట్లా బ్లింక్ చేయాలి. తర్వాతకి 4 hours తర్వాతకి మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. ఫోటో దిగి రావాలి. పని అయితే ఇలా ఉంటుంది. మేమైతే ఎట్లున్న దాన్ని మొత్తం సాపి వేసి రోడ్డు పక్కన ఇట్లా వెహికల్స్ ఇట్లా పోకుండా ఇక్కడ ఇట్లా బంటాలు తవ్వాలన్నట్టు అంతా క్లీన్ చేస్తున్నాం ఇప్పుడే. ఇంకా చేసాము ముందు, కానీ ఇప్పుడు వేరే అలా చెత్త దాన్ని ఇలా చేసాము. మొత్తానికైతే సగం తవ్వినాం. మేము ఇప్పుడే రెస్ట్ తీసుకున్నాం. మేము అందరం ఒకరి తర్వాత ఒకరు తవ్వుతాను, ఎత్తుతాను, రెస్ట్ తీసుకుంటున్నాం. చూడండి అడవి ఎంత నిశ్శబ్దంగా ఉన్నదో, ఏ వెహికల్స్ పోకుండా. అడవిలో మేమే ఉన్నాము, మా ఊరు వాళ్ళం. మేము ఎవరో సార్ వాళ్ళకి ఇట్లా వస్తారంట ఎంత అయినాయి అని చూడ్డానికి. అందుకే రోడ్డు మరి 4 గంటలు కాబట్టి అన్నం తెచ్చుకున్నాం. పచ్చడైనా కారమైనా అడవి కాడుకున్న పొలం కాడికి వస్తే ఎంత ప్రశాంతంగా తినబుద్ధి అవుతుంది. అన్నం మొత్తం ఉడుతుంది. ఒక కన్నయ్య ఉన్నాడు, కన్నయ్యతో బాగా టైం పాస్ చేసిన నేను. ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి బంటాలు ఎంతవరకు వచ్చినాయని సార్లు చూడ్డానికి వచ్చిళ్ళు. ఎప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడే వచ్చిళ్ళు. వాళ్ళు ఇక చెప్పి పోయిళ్ళు. ఇక్కడనైతే సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పడం అయిపోయింది. ఇక 4 hours ఇంకా 2 hours ఇట్లా ఉన్నది. అప్పటి వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. స్టార్ట్ అయింది. ఇక టైమింగ్స్ కూడా అవుతున్నాయి తొందరగా. అయితే పెద్ద ఉసిరి చెట్టు ఉన్నది, ఉసిరికాయలు ఉన్నాయని చూస్తే ఇక్కడ అంతా ఎరగడే అనేది పడుతుంది. అడవంతా కాలిపోతుంది అన్నట్టు. అప్పుడు నేను ఉసిరికాయలు ఇట్లా ఏమైనా ఉన్నాయని చూస్తే నిన్న మంచిగా దొరికినాయి. ఇప్పుడు ఏమైనా ఉన్నాయని చూస్తే అన్నీ గాలిపోయి ఉన్నాయి. చూడండి ఇలా ఉంటుంది. ఈ అడవి అంతా కాలిన తర్వాతకి మళ్ళీ కొత్తగా వస్తాయి అన్నట్టు. ఇవైతే పోయిన 2 సంవత్సరాల కింద తీసినాయి అన్నట్టు. అడవి అంతా ఇట్లనే కాలిపోయి ఉన్నది, సగం అడవి అంతా. ఇట్లా ఎండాకాలం వస్తే నీళ్ళని అయితే దానంతట అదే కాలుతుంది. కాలి మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు వస్తుంది అన్నట్టు. కాలుడు కూడా ఒక అందుకు మంచిదే. ఇవన్నీ కంక బొంగులు అన్నట్టు, మీకు అందరికీ తెలుసు. ఇగో కాలిపోయిన ఉసిరికాయ. ఇగో నా వెనకంతా కనిపించేదంతా వెదురు బొంగ అన్నట్టు. ఇదంతా వెదురు. ఈ వెనుకున్న గుంటలైతే మేము 2 సంవత్సరాల కింద మా ఊరు వాళ్ళకి ఇట్లా తీసిళ్ళు. మాకు ఇక్కడ ఇస్తారు పని. చెట్టు మోదుగు చెట్టు అన్నట్టు. నార్మల్గా మోదుగు చెట్లు చిన్నగుండి పువ్వులన్నీ కలర్గా ఉంటాయిలే, కానీ మా దగ్గర ఇది పెద్ద అడవి కాబట్టి పూలన్నీ చెట్లన్నీ ఇంత పెద్దగా ఉంటాయి. పూలన్నీ కింద పడ్డాయి. ఇవి హోలీ ముందు మంచిగా నిగనిగలాడుకుంటూ ఉంటాయి. ఇక వీటి ఎక్స్పైరీ అయిపోయినట్టు. ఇక మళ్ళీ పడాయి అవి. మేమైతే అవి తవ్వినాం. ఇంకొన్ని ఉంటాయి. మేము పారొక దగ్గర మర్చిపోతే అవి తీయడానికి వెళ్తున్నా నేను. ఇంకా నా వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.